అందరికీ నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈరోజు వీడియోలో కేరళలో మోస్ట్ ఫేమస్ అండ్ ట్రెడిషనల్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయిన పుట్టు విత్ కడల కర్రీ రెసిపీని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. కేరళలో ప్రతి ఇంట్లో కామన్గా ఉండే బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఇది. మలయాళీస్కి ఇది రెసిపీ మాత్రమే కాదండి, ఇదొక ఎమోషన్. కనీసం వారంలో 2-3 సార్లైనా చేసుకుని తింటూ ఉంటారు. మనం ఇంట్లో ఇడ్లీ తిన్నట్టు అనమాట. మంచి బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ ఉండే హెల్దీ రెసిపీ. మీలో ఎంతమందికి రెసిపీ తెలుసు అండ్ ఎంతమంది ట్రై చేశారు? ఎప్పుడైనా టేస్ట్ చేశారా? చేసుంటే కనుక నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను ఒకసారి కేరళకి వెళ్ళినప్పుడు మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినప్పుడు మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ కింద ఇదే మాకు సర్వ్ చేశారు. చాలా టేస్టీగా అనిపించింది. హెల్దీ రెసిపీ కాబట్టి మీకు కూడా తప్పకుండా షేర్ చేయాలని చెప్పేసి వీడియో షూట్ చేసి పోస్ట్ చేసేస్తున్నాను. ఇక లేట్ చేయకుండా కేరళ స్టైల్ పుట్టు కడల కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా దీనికోసం ముందు రోజు నైటే శనగల్ని నానబెట్టుకోవాలి. 1 కప్పు దాకా శనగలు తీసుకోండి. బ్రౌన్ శనగలండి, కొమ్ము శనగలు అంటాం కదా, సో ఆ శనగలతోనే ఈ రెసిపీని చేస్తారు. సో శనగల్ని 1 కప్పు దాకా వేసేసుకున్న తర్వాత నీళ్లు పోసి బాగా కడిగేసేసి మళ్ళీ నిండుగా నీళ్లు పోసి నైట్ అంతా నానబెట్టండి. ఇలా నానబెట్టుకున్న శనగల్ని మళ్ళీ తిరిగి బాగా కడగాలి. కడిగిన శనగల్ని నీళ్లు లేకుండా వంచేసుకుని శనగల్ని మాత్రమే ప్రెషర్ కుక్కర్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి 4 కప్పుల దాకా నీళ్లు వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 1 లేదా 2 టీ స్పూన్ల దాకా ఉప్పు వేసేసి ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి 3 లేదా 4 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. చూడండి, శనగలు అనేవి మ్యాష్ అయిపోకూడదు, ఇలా చక్కగా ఉడకాలి. ఇలా ఉడికిన శనగల్ని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఈ కడల కర్రీ కోసం మనం మసాలా తయారు చేసుకుందాము. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి 1 ఇంచు దాకా దాల్చిన చెక్క, 3 లేదా 4 లవంగ మొగ్గలు, 1/2 టీ స్పూన్ దాకా మిరియాలు వేసుకుని ఫస్ట్ వీటిని కొంచెం దోరగా వేయించేసేయండి. సన్నటి సెగ మీద లైట్గా వేయించేశాక ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా సోంపు, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, 2 టీ స్పూన్ల దాకా ధనియాలు కూడా వేసేసి వీటిని కూడా లైట్గా వేయించేసేయండి. ఇలా వేయించుకున్న వాటన్నిటినీ కూడా మిక్సీ జార్లోకి వేసుకుని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 కప్పు దాకా పచ్చి కొబ్బరిని వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 1 లేదా 2 టీ స్పూన్ల దాకా కారం వేసుకోండి, మీరు తినే స్పైస్ని బట్టి. తర్వాత ఇందులో 1/3 కప్పు దాకా ఉడికించుకుని పక్కన పెట్టుకున్న శనగలు ఉంటాయి కదా, ఆ శనగల్ని కూడా వేసుకోవాలి. కొద్దిగా నీళ్లు వేసేసి ఇలా కొంచెం గట్టిగా పేస్ట్ లాగా గ్రైండ్ చేయండి. ఇలా ఫైన్గా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసేయండి. తర్వాత ఇప్పుడు కడాయిని స్టవ్ మీద పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. కేరళలో అయితే మీకు ఇక్కడ కొబ్బరి నూనె వాడతారు, మనం ఏ ఆయిల్ అయినా వాడచ్చు. నూనె హీట్ అయిన తర్వాత 1 కప్పు దాకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లితరుగు వేసుకోండి. అలాగే 3 లేదా 4 పచ్చిమిరపకాయల్ని ఇలా చీల్చుకుని వేసుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని నూనెలో బాగా వేయించాలి. ఉల్లిపాయలు త్వరగా మగ్గడం కోసం కాస్త ఉప్పు వేసేసి ఉల్లిపాయల్ని మగ్గించండి. ఉల్లిపాయలు ఇలా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేయండి. ఆ తర్వాత 1 కప్పు దాకా ఇలా సన్నగా స్లైసెస్ కింద కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకుని ఒకసారి అంతా కలిపేసేసి మూత పెట్టి టమాటాలు సాఫ్ట్గా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. టమాటాలు ఈ విధంగా మెత్తబడిపోయిన తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్న పేస్ట్ మొత్తాన్ని వేసేసేయండి. పచ్చివాసన పోయేలాగా ఒక 2-3 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో కొద్దిగా ఫ్రై చేయండి. ఆ తర్వాత మనం ఉడికించుకున్న శనగల్ని నీళ్లతో సహా ఇందులో వేసేసి బాగా కలిపేసేయండి. టేస్ట్ చూసుకుని సాల్ట్ని అడ్జస్ట్ చేయండి. మూత పెట్టేసి ఒక 5-10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేస్తే ఈ గ్రేవీ అంతా కూడా కాస్త చిక్కబడుతుంది. ఇలా దగ్గరికి అయిన తర్వాత ఇందులోకి 2 రెమ్మల దాకా కరివేపాకు వేసుకోండి. అలాగే 1 కప్పు దాకా కొబ్బరి పాలని కూడా వేసుకోవాలి. వేసుకుని ఒకసారి కలిపేసేసి 2 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచేసేసి దించే ముందు కాస్త తురుముకున్న కొబ్బరిని పైన చల్లేసేసి స్టవ్ ఆపి పక్కకు దించేసేయండి. కొద్దిగా లిక్విడ్గానే మనం పక్కకు దించుకోవాలి, చల్లారిన తర్వాత చిక్కగా అయిపోతుంది అనమాట. సో ఈ కన్సిస్టెన్సీతో ఉన్నప్పుడే స్టవ్ ఆపి పక్కకు దించేసేయండి. సో మన టేస్టీ అండ్ హెల్దీ కడల కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పుట్టు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. పుట్టు తయారు చేసుకోవడానికి ఇలాంటి పుట్టు మేకర్ అయితే కావాలి. ఇది ఒక రకమైన స్టీమర్లా, అంటే ఆయిల్ లేకుండా ఈ పుట్టుని మనం తయారు చేసుకుంటాము. సో పుట్టు మిషన్ ఉంటే మనకి పర్ఫెక్ట్ పుట్టు అయితే రెడీ అవుతుంది అనమాట. లేదంటే మనం ఇంట్లో చేసుకునే ఇడ్లీతో అయినా ఈ కర్రీని కాంబినేషన్గా వేసుకుని సర్వ్ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. పుట్టు చేసుకోవడానికి పుట్టు మిషన్ ఉండాలి అండ్ పుట్టు పొడి కూడా ఉండాలి. వీటి లింక్స్ కావాలి అంటే నేను డిస్క్రిప్షన్లో కానీ ప్రోడక్ట్ ట్యాగింగ్లో కానీ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి.
ఇది పుట్టుపొడి అండి, 2 కప్పుల దాకా పుట్టుపొడి అనమాట. పుట్టుపొడి మనకి ఆన్లైన్లో దొరుకుతుంది అండ్ సూపర్ మార్కెట్స్లో కూడా ఈజీగా దొరికేస్తున్నాయి ఇప్పుడు. ఇందులో ఇంకా చాలా రకాలు కూడా వచ్చేసాయి. రాగి పుట్టుపొడి దొరుకుతుంది అండ్ మిల్లెట్ పుట్టుపొడి దొరుకుతుంది. ఇలా చాలా రకాలు కూడా మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. పుట్టుపొడిని ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. రైస్ని వాష్ చేసేసి కొద్దిగా స్టీమ్ చేసి దాన్ని పొడిలా కొట్టుకుంటే మనకి పుట్టుపొడి తయారవుతుంది. సో ఈ పొడిలోకి కొద్దిగా ఉప్పు వేసేసి ఒకసారి బాగా కలిపేసేయండి. ఆ తర్వాత కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ పొడి పొడిగా అంటే స్లైమీ టెక్స్చర్ వచ్చేలాగా తయారు చేసుకోవాలన్నమాట. నేను మీకు టెక్స్చర్ చూపిస్తాను చూడండి. చేత్తో ఉండ చేస్తే ఇలా ఉండ కట్టాలన్నమాట. ఈ విధంగా పిండిని మనం తడుపుకోవాలి. మరి ముద్దలా చేసుకోకూడదు, అలాగని డ్రైగా కూడా చేసుకోకూడదు. ఇలా చేసుకుంటే పర్ఫెక్ట్ టెక్స్చర్ కన్సిస్టెన్సీ వస్తుంది. నాకైతే 2 కప్పుల పుట్టుపొడి తడుపుకోవడానికి 1/2 కప్పు నుంచి 3/4 కప్పు దాకా నీళ్ళైతే పట్టాయి. ఇలా పిండిని తడుపుకుని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు పచ్చి కొబ్బరి తీసుకుని సన్నగా పొడిగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని రఫ్గా గ్రైండ్ చేసుకుంటే కనుక ఇలా తురిమినట్టుగా వస్తుందన్నమాట. సో పచ్చి కొబ్బరి తురుము కూడా మనం తీసుకోవాలి. సో పుట్టు మేకర్లో అడుగున చెంబు లాంటి భాగంలో నీళ్లు వేసుకుని పెట్టుకోవాలి. పైన ఇటువంటి గొట్టం లాంటి పార్ట్ ఉంటుందండి, అందులోకి మనం పుట్టు వేసుకుని స్టీమ్ చేసుకుంటాం అనమాట. ఫస్ట్ అడుగున ఒక ప్లేట్ పెట్టేసేయాలి. చిల్లుల ప్లేట్ పెట్టేసేసి 1/2 ఇంచ్ లేయర్ మందంలో కొబ్బరి తురుము వేసుకోవాలి. ఆ తర్వాత మనం తడుపుకున్న పిండిని వేసుకోవాలి. 1/2 వరకు ఫిల్ చేయండి. ఇలా పిండిని వేసేటప్పుడు గట్టిగా ఓవర్గా ప్రెస్ చేయకూడదు, లైట్గా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఆవిరి అనేది పై వరకు వచ్చి లోపలంతా ఈవెన్గా కుక్ అవ్వాలి అంటే మీరు గట్టిగా ప్రెస్ చేయకుండా లైట్గా స్ప్రెడ్ చేయాలి, ఓకేనా. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక 1/2 ఇంచ్ లేయర్ వరకు పచ్చి కొబ్బరి తురుము వేసేసేయండి. మళ్ళీ ఈ పొట్టు పొడి వేసేసుకుని పైన కూడా పచ్చి కొబ్బరి లేయర్తో కవర్ చేసేసేయండి. ఇప్పుడు మూత పెట్టేసి దీన్ని స్టీమ్ చేసుకోవాలి. స్టీమ్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఫస్ట్ మనం వాటర్ వేసుకున్న చెంబు పెట్టుకోవాలి. ఇలా నీళ్లు మరుగుతున్నప్పుడు దానిపైన ఈ పుట్టు మేకర్ని పెట్టేసేసి మీడియం ఫ్లేమ్లో 10 to 15 మినిట్స్ పాటు కుక్ చేయండి. 10 నిమిషాల తర్వాత మీకు స్టీమ్ అనేది ఆ హోల్స్ నుంచి రావడం స్టార్ట్ అవుతుందండి. స్టీమ్ ఎప్పుడైతే ఇలా కంటిన్యూస్గా పైకి హోల్స్ నుంచి వస్తుందో అప్పుడు లోపల పుట్టు అనేది రెడీ అయిపోయినట్లు. ఆ తర్వాత స్టవ్ ఆపేసేసి సర్వ్ చేసేసుకోవటమే. పుట్టు తీయడానికి ఒక చిన్న స్టిక్ లాంటిది ఇస్తారండి. సో వెనక ఉండే ప్లేట్ని కొద్దిగా ప్రెస్ చేస్తూ ఉంటే కనుక పుట్టు అనేది ఆ హోల్ నుంచి బయటికి ఇట్లా వచ్చేస్తుంది. మళ్ళీ మనం ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే ఇందాక మనం ఫిల్ చేసుకున్నట్టే పుట్టు పొడి కొబ్బరి ఈ 2 కూడా కాంబినేషన్లో కలుపుకొని ఫిల్ చేసుకుని స్టీమ్ చేసుకోవటమే. ఇలా ఎంతమందికి కావాలంటే అంతమందికి తయారు చేసుకోవచ్చు. సో తయారు చేసుకున్న పుట్టుని ప్లేట్లోకి తీసేసుకుని ముందుగా ప్రిపేర్ చేసుకున్న కడల కర్రీతో సర్వ్ చేసేసుకోవటమే. చూడండి, కడల కర్రీ చల్లారిన తర్వాత ఇలా చిక్కబడుతుందన్నమాట. అందుకే ఫస్ట్ మనం కొంచెం లూజ్గానే ప్రిపేర్ చేసుకోవాలి. అంతేనండి, కేరళ స్టైల్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ పుట్టు విత్ కడల కర్రీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.